హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా అకాడమీ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి షార్ట్ రూపంలో కొన్ని 8th క్లాస్ బయాలజీకి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. అవి వచ్చేసి అతి చిన్న బ్యాక్టీరియా కణం 0.1 నుంచి 0.5 మైక్రాన్స్ పొడవు ఉంటుంది. ఇది డైరెక్ట్గా మనకి కంటితో కనిపించదు అనమాట. మానవుని కాలేయ కణాలు మరియు మూత్రపిండ కణాలు 20 నుంచి 30 మైక్రాన్స్ వరకు ఉంటాయి. మానవుని నాడి కణం సుమారు 90 నుంచి 100 సెంటీమీటర్ల పొడవు అనేది ఉంటుంది. ఇది మనం కంటితో గమనించవచ్చు. ఉష్ణపక్షి యొక్క గుడ్డు అన్నింటికంటే పెద్ద కణం. అతి పెద్ద కణం ఏదంటే ఆస్ట్రిచ్ ఎగ్ అంటాం కదా, ఇది ఆస్ట్రిచ్ ఎగ్ లేదా ఉష్ణపక్షి గుడ్డు అనేది అతిపెద్ద కణం అన్నమాట. దీని యొక్క పరిమాణం 17 సెంటీమీటర్స్ ఇంటూ 18 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. కణం యొక్క పరిమాణం అది నిర్వర్తించే విధులపైన ఆధారపడి ఉంటుంది. జీవి యొక్క పరిమాణం ఆ జీవిలోని కణాల సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది, కానీ కణం యొక్క పరిమాణం మీద కాదు. ఇప్పుడు ఒక జీవి యొక్క పరిమాణం అంటే ఒక జీవి సైజ్ ఎంత ఉంది అనేది ఆ జీవిలోని కణాల సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది, కణం మీద మాత్రం కాదు. ఓకేనా, ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుంచుకోండి. కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. జీవి యొక్క పరిమాణం దేని మీద ఆధారపడి ఉంటుందంటే జీవి యొక్క పరిమాణం అనేది కణం సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది, కణం యొక్క పరిమాణం మీద కాదు. ఓకేనా, కణాల సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది కానీ పరిమాణం మీద కాదు అని గుర్తుంచుకోవాలి.